రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇతర అంశాలపై చర్చించనుంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులు ముఖ్య కార్యదర్శులతో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. పాక్ పై సైనిక చర్య ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో రేపటి కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుస ఆంక్షలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్. రేపు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. రేపు జరగబోయే మాక్ డ్రిల్ కు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్లు, పోలీస్ ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ రివ్యూ నిర్వహించింది. దేశ భద్రత, వైమానిక దాడులను ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించింది. రేపటి మాక్ డ్రిల్ పై రాష్ట్రాలకు ఆదేశాలిస్తూ ఏ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో సూచించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితా 3 వర్గాలుగా విభజించబడింది. కేటగిరీ 1, 2, 3గా విభజించింది. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండటంతో ఢిల్లీలో మొదటి కేటగిరీగా, విశాఖపట్నం, హైదరాబాద్ లను కేటగిరీ 2గా అధికారులు విభజించారు. హైదరాబాద్ లో రేపు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఓ, మౌలాలి, ఎన్ఎఫ్ఎస్సీలో డిఫెన్స్ బృందాలు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నాయి. వైమానిక దాడులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సమర్థంగా స్పందించేందుకు సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరు దేశాల కదలికలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ను అస్త దిగ్బంధనం చేసిన భారత్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. అయితే భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతల వేళ వైమానిక దాడులు జరిగితే పౌరులు తమని తాము ఎలా రక్షించుకోవాలన్న విషయంపై అవగాహన కల్పించనుంది. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ రగిలిపోతుంది. పాకిస్తాన్ పై రీవెంజ్ తీర్చుకోవాలన్న కసితో సైన్యాన్ని అలర్ట్ చేసింది. ఇప్పటికే త్రివిధ దళాలకు కేంద్రం ఫుల్ పవర్స్ ఇచ్చింది. తాజాగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్ కూడా ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. శత్రు దేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. యుద్ధ సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరన్ల పనితీరుని పరీక్షించాలని ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని నిర్దేశించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను ఆధునీకరించాలని, వాటితో రిహార్సల్స్ జరపాలని సూచించింది. ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరన్ల పనితీరుని పరీక్షించాలని ఆదేశించింది.
ఏప్రిల్ 22న పెహల్గాంలోని బైసరన్ లోయలోని పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ దాడికి తాము బాధ్యులమని పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా గుర్తించింది. ఈ ఉగ్రదాడికి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ పాకిస్తాన్ పై అనేక ఆంక్షలతో విరుచుకుపడింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి.